నమస్తే, వెల్కమ్ టు చేతన న్యూస్. నేను ఉద్దండం చంద్రశేఖర్. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని, ఒత్తిడిని తగ్గించేందుకు క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్యామసుందర్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి భవ్య అన్నారు. ఈరోజు కోదాడ పట్టణంలోని కోర్టు ఆవరణలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కోదాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ముఖ్య అతిథులుగా హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ఆర్కే మూర్తి, నరసింహారావు, రామిరెడ్డి, వెంకటేశ్వరరావు, శ్రీధర్, హేమలత తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు అక్రమంగా దండుకున్న ఫీజులను తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకు చెల్లించాలని పీడీఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. విద్యను అంగడి సరుకుగా మార్చిన ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నాగరాజు డిమాండ్ చేశారు. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఆయన మాట్లాడారు. విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎఫ్ నాయకులు హరీష్, శ్యామ్, అజయ్, సాయి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో గల శ్రీ విజయాంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు అండాళ్ తిరునక్షత్రం మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రత్యేక అలంకారంలో గోదాదేవి భక్తులకు దర్శనమిచ్చింది. దైవ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ప్రధాన అర్చకులు వరదాచార్యులు అమ్మవారికి పంచామృత సహిత అభిషేకం, తిరుమంజనం, అలంకరణ నిర్వహించారు. కార్యక్రమంలో రఘువరన్, భద్రమ్మ, వెంకటరెడ్డి, దశరథ, అశోక్, పూర్ణచంద్రరామ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో నూతన సాగు పద్ధతులను అలవర్చుకోవాలని పిఐ ఫౌండేషన్, గ్రాండ్ థాంటన్ సంస్థల ప్రతినిధులు కిషోర్, తిరుపతిరావు, రాధా, అలీషా, సార్థక్ పేర్కొన్నారు. పిఐ ఫౌండేషన్, గ్రాండ్ థాంటన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలో రైతులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ప్రధానంగా సూర్యాపేటలో రైతులకు డిఎస్ఆర్ పద్ధతులపై సుదీర్ఘ శిక్షణ ఇస్తున్నామని వారు తెలిపారు. కార్యక్రమంలో రైతులకు డ్రమ్ సీడర్స్ అందించారు. దయచేసి అలా కొట్టడం వల్ల ఈ మన ముఖ్యమైన పంట దెబ్బతింటుంది. కలుపు మందులు ఏదైతే ఒక్కసారి కొట్టాలంటే అప్పుడే కొట్టండి. 3 నుంచి 4 ఆకు దశ, 2 నుంచి 4 ఆకు దశలో ఉన్నప్పుడు మాత్రమే మనం కలుపు మందులు కొడితే దానికి ఎక్కువ ప్రభావం కలుపులు పోవడానికి ఉంటుంది. కలుపులు పెద్దగైన తర్వాత అవి కొడితే అది ముఖ్యమైన పంటకు ఎక్కువగా దెబ్బతీస్తుంది. సో ఈ కలుపు సమస్యల గురించి కూడా మీకు ఏమైనా ఉంటే మనం కేవీకే సార్ వాళ్ళతో కూడా లాస్ట్ మీకు ఏమైనా ఒక్కొక్కరికి ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా మాట్లాడవచ్చు. అలాగే ఇప్పుడు మన నబార్డ్ నుంచి మన సత్యనారాయణ సార్ గారు మాట్లాడారు. డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని కోదాడ రూరల్ సిఐ రజితారెడ్డి పేర్కొన్నారు. పోలీసు కళా బృందం ఆధ్వర్యంలో కోదాడలో విద్యార్థులకు డ్రగ్స్, గంజాయి తదితర మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ రజితారెడ్డి మాట్లాడుతూ సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ అనిల్ రెడ్డి, హెచ్ఎం శ్రీనివాసరావు, పోలీసు సిబ్బంది వీరప్రసాద్, నరేష్, ఎల్లయ్య, గోపయ్య, గురులింగం తదితరులు పాల్గొన్నారు. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న ఫోన్స్ ని పాపం వాళ్ళ అగ్రికల్చర్ వర్క్ చేసుకుంటే మీ ఫోన్ దాన్ని ఏదేదో డిస్టర్బ్ చేసేసి దాంట్లో తెలియని యాప్స్ అని డౌన్లోడ్ చేసుకొని గేమ్స్ ఆడి, పబ్జీ ఆడి చాలామంది వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకోవడం జరిగింది. అవునా? జరిగిందా?
తెలుసా మీకు ఈ విషయము? సోషల్ మీడియాలో వచ్చిందా, పేపర్కి వచ్చింది, టీవీలలో వచ్చింది, ఓల్డ్ సిటీలో ఇష్యూస్ అయినాయి, కొన్ని నార్త్ స్టేట్స్లో కూడా ఇష్యూస్ అయినాయి, చనిపోయిన పిల్లలు. తెలుసా మీకంతా? సో అట్లా మనము తెలియకుండానే మనము దానికి అడిక్ట్ అయిపోయి మన మానవ జీవితాన్ని నాశనం పట్టించుకుంటున్నాం. మీకేమనిపిస్తుంది? ఆ టైం వరకు నాకు ఫోన్ ఇవ్వకపోతే ఏదో కొంపలు మునిగిపోతే మా ఫాదర్ నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు, మా మదర్ నన్ను చూసుకొని ఇస్తలేదు, నేను కొద్దిసేపు నేను ఇన్స్టాగ్రామ్లో ఒక జబర్దస్త్ సీరియల్ చూస్తా, అవునా? లేకపోతే ఏదన్నా టిక్టాక్ ప్రోగ్రామ్ చూస్తా, సంథింగ్ నేను నా ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేస్తా. ఈ యాంగిల్లో మీరు ఆలోచిస్తున్నారు కానీ దాని నుంచి మీకు ఎంత నష్టం జరుగుతుంది అనేది మీకు తెలియట్లేదు. మీకు ఇష్టమైనది ఎవరైనా ఇవ్వకపోతే ఆ మనసుకు బాధ అనిపిస్తుంది, కానీ దాని నుంచి నష్టం జరుగుతుందని పెద్దవాళ్ళు చెప్పినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోకపోతే మీరు ఇప్పుడు 16 years లోపు ఉన్న వాళ్ళంతా ఆఫ్టర్ అంటే మీరు 70 years వరకు అంటే ఒక 50 years మీరు బాధపడాల్సిన రోజులు ప్రతిరోజు ఉంటుంది. ఇప్పుడు మీరు మంచిగా బుక్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి బుక్కు సంబంధించి మీ సార్ వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ మీద మీరు నాలెడ్జ్ పెట్టేసి మీరు రోజు మీ సార్ వాళ్ళ సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, దానికి సంబంధించి ఇంగ్లీష్ పేపర్స్ ఎట్లా చదవాలి, స్పెల్ బీ ఎట్లా చేయాలి, గ్రామర్ మిస్టేక్స్ లేకుండా ఎట్లా చేయాలని నిరంతరం దాని మీద కష్టపడితే దాని మీద ఒక మంచి నైపుణ్యం సాధించడానికి అవకాశం ఉందా? గట్టి చెప్పట్లా? మ్యాథ్స్ మనం మ్యాథ్స్ని ఇప్పుడు 2 చదువుతుంటాం, లేకపోతే 2 మొత్తం రాసి 1 2 3 4 10 రాసి తర్వాత 2 2 4 2 3 6 రాస్తున్నా, లేకపోతే ఇప్పుడు మ్యాథ్స్ ఎట్లా రాస్తున్నారు అంటే కొంతమంది ముఖ్యంగా రోజుకి ఇది మనం ఈ స్కూల్ స్థాయి నుంచే ఈ గంజాయికి అలవాటు పడి యువత వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ చేసుకుంటారు. ఇప్పుడు మెయిన్ 10th క్లాస్ నుంచి వాళ్ళ గంజాయికి అలవాటై ఆ స్టడీని అక్కడే ఆపేసి ఇక వాళ్ళు ఇంటర్ డిగ్రీ తల్లిదండ్రులు చెప్పలేదు వినకుండా ఈ గంజాయి మత్తులో పడి వాళ్ళు ఇట్లా చిన్న నేరాలు చేసి దొంగతనాలు వీటికి అలవాటు పడుతున్నారు. కాబట్టి వీటిని స్కూల్ స్థాయిలోనే వీళ్ళకి అవగాహన కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో మన జిల్లా ఎస్పీ గారు ఈ కళా జాతర బృందంతో ప్రతి ఒక్క స్కూల్లో, ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క స్కూలు అప్ టు 10th వరకు కూడా కవర్ అయ్యేటట్టు అందరికీ మీ మామూలుగా చెప్తే మీకు అర్థం కాదు. కాబట్టి కళా జాతర బృందంతో వాళ్ళు ఆట పాటలతోటి మీకు ఏ విధంగా మీ మైండ్కి చేతో ఆ విధంగా వీటి మీద అవగాహన కోసం వాళ్ళు వచ్చి వాళ్ళ పాటలతోటి మీకు అందులో జరిగే ఈ డ్రగ్స్ మరియు సైబర్ నేలపై వాటిపై అంటే ఏ విధంగా వాటి జోలికి పోవద్దు, అవి జరిగితే ఏ విధంగా ఉండాలనేది అవగాహన కోసం మీకు ఈ పాటల ద్వారా చెప్తున్నారు. లైఫ్ స్పాయిల్ అవుతుంది డ్రగ్స్ తీసుకున్న వాళ్ళవి. అలాగే సెల్ ఫోన్ వాడితే అందరూ మెంటల్లీ బాగా బాధపడతారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టరు. ఓకే, థ్యాంక్ యూ. ప్రాణాలను కాపాడే వైద్యుడికి సమాజంలో గొప్ప స్థానం ఉంది. అంతేకాదు ఓ డాక్టర్ తాను బదిలీపై వెళుతుంటే తోటి ఉద్యోగులు కన్నీరు మున్నీరుగా విలపించారంటే ఆ వైద్యుని పనితీరు ఎంత గొప్పగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ చరణ్ నాయక్ ఇటీవల అక్కడి నుంచి బదిలీ అయ్యారు. దీంతో నర్సులు, ఆశా వర్కర్లు, అక్కడి సిబ్బంది కన్నీటి పర్యంతమై ఆయనకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా డాక్టర్ చరణ్ మానవీయ కోణంలో విధులు నిర్వర్తించారని వారు ప్రశంసలు కురిపించారు. అక్కడ పిహెచ్ ముందుకు రావాలి. ఎందుకు దూరపోతుండ్రా సార్ ఏడుకెళ్ళట్లే సార్ నాన్న పెట్టిస్తారు కదా అందరూ బాధ కానీ ఏడిపోతారు. సంతోషంగా పంపించాలి కానీ ఫోన్ చేస్తాను మాట్లాడు. ఆనందంగా తోలాలి. సార్ బాగుండాలి కదా, ఎక్కడికైనా బాగుంటుంది. పెట్టిందా ఇట్లా
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఐటీ మినిస్టర్ శ్రీధర్ సూర్యాపేట ఐటీ అభివృద్ధి విషయంలో సానుకూలంగా స్పందించారని రజనీకాంత్ సంఘాన్ని తెలిపారు. సూర్యాపేట ఐటీ హబ్ ఏర్పాటుకు తగిన పట్టణమని సీఎంకు తాను వివరించారని, అందుకు ఆయన తప్పకుండా అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారన్నారు. త్వరలోనే సూర్యాపేట ఐటీ హబ్ కార్యరూపం దాలుస్తుందన్న ఆశాభావాన్ని రజనీకాంత్ వ్యక్తం చేశారు. సూర్యాపేటలో ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. సూర్యాపేట పాత కలెక్టరేట్ కార్యాలయంలో ఐటీ హబ్ను లాంఛనంగా ఎన్నికలకు ముందు ప్రారంభించింది. కానీ ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో, నూతన ప్రభుత్వానికి ప్రాధాన్యాలు మారిపోవడంతో ఐటీ హబ్ పూర్తిగా గాలికి వదిలేసినట్లుగా తయారైంది. నిజానికి ఐటీ హబ్ ఏర్పాటు చేయడానికి దాదాపు 2 ఏళ్ల కృషి జరిగింది. అందులో యుఎస్లో ఉన్న అనేక కంపెనీలను సూర్యాపేటలో పెట్టడానికి ఒప్పించడం, వాటిలో దాదాపు 10 కంపెనీలు ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం, అంగీకరించడంతో ఐటీ హబ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సెంటిప్రో సంస్థ నిర్వాహకులు రజనీకాంత్ సంఘాని ఐటీ హబ్ కోసం తీవ్రంగా ప్రయత్నించి ఓ మేరకు విజయం సాధించారు. సూర్యాపేటకు సమీపంలో ఉన్న బాలంల గ్రామానికి చెందిన రజనీకాంత్ సూర్యాపేటకు తన వంతుగా ఏదైనా ఒక నిర్మాణాత్మక కార్యక్రమాన్ని చేయాలని సంకల్పించి ఐటీ హబ్ నిర్మాణానికి పూనుకుని ఐటీ హబ్ ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వాలు మారడంతో పూర్తిగా విస్మరణకు గురైన ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని రజనీకాంత్ నిర్ణయించుకుని ఇటీవల అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి, అలాగే ముఖ్యమైన ఐఏఎస్ అధికారులను కలిసి వివరించారు. సూర్యాపేట ఐటీ హబ్ కోసం 2 సంవత్సరాలుగా తాను కృషి చేశారని, 10 కంపెనీలు రావడానికి సుముఖంగా ఉన్నాయని, ఆ రోజుల్లోనే 690 మందికి ఉపాధి అవకాశం కల్పించే అవకాశం ఏర్పడిందని, సూర్యాపేట 2 రాజధానుల మధ్య హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉన్న పట్టణమని, పెరుగుదల కోసం, ఉపాధి అవకాశాల కోసం ఈ పట్టణం సరైనదని భావించి ఏర్పాటు చేశామని ఆయన ముఖ్యమంత్రికి వివరించారు. సత్వరమే స్పందించిన ముఖ్యమంత్రి ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్తో మాట్లాడి సమస్య పరిష్కారానికి చూడాలని ఆదేశించారు. ఆ తరువాత ఐటీ శాఖ మంత్రి దుడ్డెల శ్రీధర్ బాబుతో మాట్లాడి సూర్యాపేట ప్రాధాన్యతను, అవకాశాలను వివరించారు. ముఖ్యమంత్రి తప్పనిసరిగా ఐటీ హబ్ ఏర్పాటు కోసం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సూర్యాపేట మండల ప్రజా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు రామసాని శ్రీనివాస నాయుడు ముఖ్యమంత్రి అమెరికా పర్యటన గురించి సమాచారం ఇవ్వడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఐటీ శాఖ మంత్రిని తాను కలిసి విషయాలను వివరించారని, సానుకూలంగా స్పందించారని రజనీకాంత్ సంఘాని తెలిపారు. ఈ కలయికతో విస్మరణకు గురైన ఐటీ హబ్ తిరిగి ప్రాణం పోసినట్టుగా అయింది. సూర్యాపేట ప్రాంతానికి చెందిన ఎందరో ఐటీ ప్రొఫెషనల్స్ ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నారు. వారందరికీ ఈ వార్త సహజంగానే ఆనందాన్ని నింపుతుంది. సాధ్యమైనంత త్వరలో కార్యరూపం దాల్చుతుందని రజనీకాంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బృందం అమెరికాలో పలు కంపెనీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ చర్చలు సత్ఫలితాలనిస్తున్నాయి. ట్రైజిన్ టెక్నాలజీస్ దిగ్గజ ఐటీ సంస్థ హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ను నెలకొల్పనుంది. 1000 మందికి పైగా ఉద్యోగులకు శిక్షణ ఇవ్వనుంది. ట్రైజిన్ కంపెనీ మొత్తం ఆదాయం $160 మిలియన్ పైగా ఉంది. ఇలాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని హైదరాబాద్ లో ఐటీ రంగ అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ తెలిపారు. ఇవి ఇవాల్టి బులెటిన్ విశేషాలు. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.